పప్పు పొలలు చేసుకుందాం ఇప్పుడు ప్రసాదంకి. ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో శనగపప్పు పెద్ద పలుకు వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంకా కొంచెం అయితే ఉడుకుతుంది. ఉడకలేదు, ఒక 10 నిమిషాలలో ఉడుకుతుంది. ఇప్పుడు తరిగిన బెల్లం వేసేయాలి కొంచెం. బెల్లం కరిగే వరకు కొంచెం కలుపుకోవాలి, లేకుంటే అడగంటుతుంది. కొంచెం నెయ్యి వేసి ఈ పూర్ణం వేసి వేపుకోవాలి. కొంచెం సోంపు, 2 ఇలాచీలు, కొంచెం సొంతి మిక్సీ పట్టి ఆ మిశ్రమం 2 కలపాలి. నెయ్యిలో వేపిన తర్వాత ఆ ముద్ద పిండి విసికి పిండిలో పెట్టి పప్పు పొలలాగా చేయాలి. నెయ్యి పెట్టి కాల్చుకోవాలి. పప్పు పొలలు రెడీ. పప్పులను మంచి పూజల దగ్గర వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యం లాగా వాడుకోవచ్చు. జల్దీ తొందరగా అయిపోతుంది. ఎక్కువ పని ఏం పట్టదు. తొందరగా అయిపోతుంది. పూర్ణాలు లాగా కూడా వేస్తుంది.